ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల కమిషన్తో సమావేశమైంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా నుంచి పెద్ద ఎత్తున వ్యక్తుల పేర్లు తొలగించారని ఆప్ ఆరోపించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బీజేపీ ఓటర్ల పేర్లను తొలగిస్తోంది. బీజేపీ కుట్ర పన్నిందని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జాబితా నుంచి తొలగించిన వారిలో దళితులు, వెనుకబడిన వారు, పూర్వాంచల్కు చెందిన వారు ఉన్నారని తెలిపారు. దీంతో తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. తదుపరి వెరిఫికేషన్ లేకుండా పెద్ద ఎత్తున ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబోమని చెప్పారు. 3000 పేజీల డాక్యుమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. 3000 పేజీల పత్రాన్ని సమర్పించామని, ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు అందులో ఆధారాలు ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. 11,000 మంది ఓటర్ల జాబితాను షహాదాలాలోని ఓ బీజేపీ అధికారి రహస్యంగా ఎన్నికల కమిషన్కి ఇచ్చారని, ఎన్నికల సంఘం దానిపై కసరత్తు ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. జనక్పురిలో 4,874 మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు 24 మంది బీజేపీ కార్యకర్తలు దరఖాస్తు చేస్తున్నారు. తుగ్లకాబాద్లోని ఓ పోలింగ్ బూత్లో 1337 ఓట్లకు గాను 554 ఓట్లు రద్దు చేయాలని 2 వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారు.